కృపా సత్య సంపూర్ణుడు మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామంలో ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధికి కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆయన జీవము కలిగిన వాక్యాన్ని ధ్యానించడానికి ఆశ కలిగిన బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని తెలియచేస్తున్నాను. ప్రత్యేకంగా యేసయ్య మినిస్ట్రీస్ కుటుంబాలను దేవుడు అప్పగించిన పరిచర్యలో నమ్మకంగా ఆయనను వెంబడించుతూ ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను ప్రభు తన ఆత్మతో బలపరిచి ఆయనకు మహిమకరంగా నడిపించునుగాక. ఆమేన్. ప్రియులారా, ఈ లోకంలో సమస్తాన్ని ఆయన మాట చేత సృష్టించిన దేవుడు మనల్ని మాత్రము తన హస్తాలతో నిర్మించుకొని మన యొక్క జీవితాలను ఈ లోకంలో దేవుణ్ణి స్తుతించేటువంటి ప్రజలుగా యుగాయుగములు ఆయనతో కూడా ఉండటానికి దేవుడు సృష్టించుకున్న జనాంగంగా మనమున్నాం గనుక ఈ సృష్టిలో ఉన్నటువంటి అన్నిటికంటే దేవుడు మానవులను ఓ ప్రత్యేకంగా తన పోలికలో చేసుకున్నప్పుడు దేవుని సన్నిధానం చెంతకు వచ్చినటువంటి మన యొక్క జీవితాల్లో మన చుట్టూ ఉన్న ప్రజలను మనం చూస్తున్నప్పుడు అనేకమైనటువంటి అభ్యంతరాలు, ప్రతికూల పరిస్థితులు ఆ ప్రజల జీవితాల్లో కనిపిస్తూ ఉన్నప్పుడు దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితాల్లో మనం ఏ విధంగా దేవుని సన్నిధానం చెంత నిలబడాలి అనేటువంటిదే మనని గురించి మనము ఈ అంత్యకాలంలో గుర్తించవలసినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి ఏర్పాటు. ఎందుకనంటే ఒక సాధారణమైనటువంటి వ్యక్తిని దేవుడు తన అసాధారణమైన ప్రణాళికలోనికి తీసుకుని వెళ్ళటానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఈనాటి కాలంలో మనం చూస్తున్నప్పుడు మన చుట్టూ అనేక మంది ఈ లోకంలో ఓవర్ నైట్ వారి యొక్క జీవితాలు అప్పటి వరకు ప్రపంచానికి మరుగైని కనపడనటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులు అద్భుతంగా లోకంలో ప్రత్యక్షపరచబడుతున్నటువంటి పరిస్థితులు వాళ్ళ యొక్క టాలెంట్స్ ద్వారానో వాళ్ళకి దేవుడిచ్చినటువంటి ఆ యొక్క స్కిల్స్ ద్వారానో భౌతికంగా ఎంతో మంది కనిపిస్తూ ఉన్నారు. అలాగే దేవుని అంగీకరించినటువంటి బిడ్డగా మన యొక్క జీవితాల్లో ఆయన ఇచ్చిన పిలుపులో ఆయనకు మహిమకరంగా నడిచినప్పుడు మన యొక్క జీవితాల్లో కూడా మనం ఆ విధంగా దేవునికి మహిమకరంగా ఆ వెలుగులోనికి దేవుడు తీసుకుని వస్తాడు. ఎన్నో సంవత్సరాలు ప్రతికూల స్థితుల అనంతరము దేవుడు అద్భుతకరంగా యోసేపుని ఒక దినమందు ప్రిజన్ నుంచి ఆ ప్యాలెస్ కి తీసుకుని వచ్చి అనేకుల ఎదుట దేవుడు ప్రత్యక్షపరిచాడు. అలాగే అంత్యకాలంలో అనేక మంది దేవుని కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలను దేవుడు తన మహిమ కలిగిన కార్యాలతో ప్రత్యక్షపరచడానికి లోకానికి ఇష్టపడుతున్నాడు. ఆ విధంగా దేవుడు తన యొక్క బిడ్డల జీవితాలను లోకానికి ప్రత్యక్షపరచడానికి ఇష్టపడుతున్న దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం గనుక ఆ విధంగా దేవుడు మన జీవితాలను కూడా లోకం ఎదుట ప్రత్యక్షపరచాలి అని అంటే మనం ఏ విధంగా ఆయన సన్నిధానం చెంత అడుగులు వేయాలి. దావీదు ఒక సాధారణమైనటువంటి స్థితిలో అందరిచేత మరవబడినటువంటి వ్యక్తిగా, ఎండలేనటువంటి స్థితిలో ఉన్న వ్యక్తిగా ఉన్నాడు. కానీ ఆ వ్యక్తిని దేవుడు ఏ విధంగా ఆయనకు మహిమకరంగా నడిపించాడో మనందరికీ తెలుసు. అయితే ఆయన ఒక మాట 39వ కీర్తనలో
3వ వచనంలో తనకు కలిగిన ప్రతికూల స్థితుల మధ్యలో ఒక మాటని చెప్తున్నాడు. దానిని మనం ఈ దినమందు ధ్యానించుకుందాం. నా గుండె నాలో మండుచుండెను, నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను. అప్పుడు నేను ఈ మాట నోరారా పలికితిని. చదవబడినటువంటి లేఖనము ప్రభు మనందరి జీవితాల్లో ఆయనకు మహిమకరంగా నెరవేర్చునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితాల్లో మనకెదురవుతున్నటువంటి అనేకమైనటువంటి ప్రతికూల స్థితుల్లో మనం చేసేటువంటి పని ఏమిటంటే, చాలాసార్లు ఎందుకు ఇలాగ జరిగింది అనేటువంటి కొన్ని ప్రశ్నలు మన యొద్దకు వస్తూ ఉంటాయి. మంచి జరిగితే, మేలు జరిగితే, ఆశీర్వాదం పొందితే, అభివృద్ధి జరిగితే అప్పుడు మనం ఇదే ఎందుకు, ఇలాగే ఎందుకు, నాకే ఎందుకు ఈ మేలు జరిగింది, మంచి జరిగింది, అభివృద్ధి జరిగింది అని ఎక్కువగా ఆలోచించం, దానిని గురించి ధ్యానించం. కానీ ప్రతికూల స్థితులు, అభ్యంతరాలు కలుగుతూ ఉన్నప్పుడు ఆ విధంగా మనం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాము, దాని గురించి ఆ మెడిటేషన్ ధ్యానం చేస్తూ ఉంటాం. అయితే మన యొక్క జీవితాల్లో ఆ ధ్యానించేటువంటి స్థాయి మన హృదయాల్లో ఒక మంట కలిగించేటువంటిదిగా, దేవుని శక్తి కలిగినటువంటి ఆయన ఆత్మ కార్యాలను జరిగించటానికి మనలని బలపరిచేదిగా ఉండేటువంటి స్థాయిలో మన జీవితాల్లో ఉండాలని దేవుడు మన కొరకు ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడైతే అలాగూ అది ఉంటుందో, ఆ విధంగా మన యొక్క సిద్ధపాటు, మన యొక్క అడుగులు, మన యొక్క ధ్యానము ఉంటుందో, అప్పుడు మనపక్షంగా దేవుడు జరిగించే కార్యాలు మనల్ని లోకం ఎదుట ఆయనకు మహిమకరంగా మన జీవితాలను నిలబెడతాయి. ఆ విధంగా మనము నిలవబడటానికి ఒక విద్వాంసుడు, ఒక కవిగా ఉన్న ఒక వ్యక్తి తన యొక్క జీవితంలో తన చుట్టూ ఉన్న ఆ భక్తిహీనుల క్షేమము, వారి యొక్క అభివృద్ధి, వాటిని చూచి చాలా మచ్చరపడిపోయి, చాలా ఆందోళనకరమైనటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయి, తన యొక్క జీవితంలో నేను నీతిమంతుడిగా భక్తి చేస్తూ యోగ్యకరంగా ఉండటమో అంత మంచిది కాదేమో అనేటువంటి స్థితిలోనికి, దానివల్ల ప్రయోజనం ఏం లేదేమో అనే స్థితిలోనికి తాను వెళ్ళిపోయినటువంటి విధానాన్ని ఆసాపు జీవితంలో 73వ కీర్తనలో మనం చూస్తాం. ఈ మధ్య మా చర్చికి ఒక ఫ్యామిలీ వస్తున్నారు. ఆ సిస్టర్ వచ్చి ఆరాధన అయిపోయినాక నాతో అన్నది ఏమనంటే, మా హస్బెండ్ దేవుని నమ్ముతారు కానండి, మీతో కూడా చెప్పాలని దేవుడు ప్రేరేపిస్తున్నాడు. చాలా సంవత్సరాల నుంచి నేను ఒక పోరాటాన్ని ఎదుర్కొంటున్నాను. మా నాన్నగారు నాతోనే ఉంటారు. నేను మా నాన్నగారు చిన్నప్పటి నుంచి భక్తిలో దేవునికి మహిమకరంగా అడుగులు వేయటానికి చాలా శ్రద్ధగా దేవుని వాక్యానుసారంగా నడుస్తాము. కానీ మిగతా మా అన్న, మా తమ్ముడు అంతగా దేవుని ఏర్పాటుకు దగ్గరగా అడుగులు వేయరు. కానీ వాళ్ళు దేవుని అంగీకరించి నడిచేవాళ్లే. వాళ్ళు బాగా ఈ లోకంలో అభివృద్ధి చెంది ఆశీర్వాదకరంగా ఉన్నారు. ఆ పరిస్థితిని బట్టి మా భర్త గారు నన్ను ప్రశ్నిస్తా ఉన్నారు.
వాళ్ళు నీకంటే భక్తి ఎక్కువగా చేయటం లేదు, కానీ మీ నాన్న నువ్వు చాలా భక్తిగా, చాలా నీతిగా, యథార్థంగా జీవిస్తారు, కానీ వాళ్ళకంటే మనం ఎందుకు ఇలాగున్నాము అనే ప్రశ్నతో ఆయన కొంత బ్యాక్ స్లైడర్గా నా ఎదుట నిలబడుతున్నారండి అని చెప్పింది. దేవుని సన్నిధిలో ఇలాంటి ప్రతికూల సంబంధమైనటువంటి పరిస్థితులు మన చుట్టూ ఈ అంత్య దినాల్లో చాలా మంది జీవితాల ఎదుట కనిపిస్తున్న అలాంటి పరిస్థితుల మధ్యలో ఆనాడు ఆసాపు ఒక కవిగా, ఒక విద్వాంసుడిగా ఉండి ఆనాటి కాలంలో పరిస్థితులను చూచి కూడా ఆయన అలాగ అనుకున్నాడు. అనుకున్న పరిస్థితుల మధ్యలో దేవుడు తన యొక్క ఆత్మచేత ఆసాఫును దర్శించాడు. దేవుని సన్నిధికి వచ్చి ఆ భక్తిహీనుల యొక్క అభివృద్ధిని దేవుని సన్నిధిలో నుంచి ధ్యానించినప్పుడు తన యొక్క జీవితంలో, తన యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆ ప్రతికూల సంబంధమైనటువంటి ఆ ఆయాసకరమైనటువంటి ఆ పరిస్థితులన్నీ కూడా ఒక సమాధానకరమైన స్థితిలోనికి వచ్చినాయి. మన యొక్క జీవితాల్లో ఆ విధంగా మనము కూడా మన చుట్టూ ఎన్నో రకాలైనటువంటి ప్రతికూల సంబంధమైనటువంటి పరిస్థితుల మధ్యలో నడుస్తున్న ప్రజల యొక్క అభివృద్ధి, నామకార్థంగా ఆయనను వెంబడిస్తున్న ప్రజల యొక్క అభివృద్ధిని చూస్తూ కొందరు కుటుంబాల్లో అలాంటి ప్రశ్నలు వేస్తున్నటువంటి ప్రజల మధ్యలో మనము కూడా అడుగులు వేస్తున్నప్పుడు దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితాల్లో మనకు తెలుసు ఆత్మీయంగా వెళ్ళేటువంటి వారము వాళ్ళ యొక్క స్థితి ఏమిటో. అయితే ఆసాపు ఆ పరిస్థితులను బట్టి ఒక అద్భుతకరమైన స్థితిలోనికి ఆయన అడుగు వేశాడు. 7వ కీర్తన 12వ వచనంలో దేవుని సన్నిధానం చెంత తన యొక్క ధ్యానంలో తన హృదయంలో ఉన్న ఆయాసాన్ని దేవుని సన్నిధికి వచ్చి పోగొన్న తర్వాత ఆయనకు తెలిసినటువంటి ఒక అద్భుతకరమైన ఏర్పాటు ఏమిటి అని అంటే, ఆ దేవుని మార్గాలు ఎంత పరిశుద్ధమైనటువంటివో, దేవుడు ఆయన ఎలాంటి మహాదేవుడో, ఆయన జరిగించే ఆత్మీయ కార్యాలేంటో, ఆయన శక్తి ఏంటో ఆసాపు తన యొక్క జీవితంలో ఆ దేవుని కార్యాలను ధ్యానిస్తూ, ఆయన క్రియలను ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఆయన యొక్క మార్గంలో ఒక అద్భుతకరమైనటువంటి ప్రత్యక్షతను పొందాడు. చరిత్రకారులు చెప్తారు, ఆసాపు ఇశ్రాయేలు ప్రజల యొక్క 400 సంవత్సరాల భవిష్యత్తుని చూచేటువంటి కృపను దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితాల్లో మనము ఒక యోగ్యకరమైనటువంటి విధంగా ఆయన సన్నిధిలో ఆయన మార్గాలని, ఆయన జరిగించేటువంటి ఆశ్చర్యాలని ధ్యానించినప్పుడు ఏం చూడగలుగుతామంటే, మన ఎదుటున్నటువంటి భవిష్యత్తుని మన ముందు సిద్ధపరిచినటువంటి ఆయన మహిమ కలిగిన మార్గాన్ని మనము చూడగలుగుతాం. అది దేవుని బిడ్డలుగా మన జీవితాలకు ఎంతో అవసరం. అటువంటి మార్గంలో దేవునికి మహిమకరంగా
మన ముందుకడుగులను వేయటానికి ఆనాడు కొరహు కుమారుడు వారి యొక్క జీవితంలో దేవుడి నుంచి ఓ భయంకరమైన శాపం ఆ కుటుంబం మీదకి వచ్చినప్పుడు ఆ కోరాహు దాతాన అభిరాము దేవుని సేవకునికి ఇశ్రాయేలు జనాంగము ఎదుట విరోధంగా నిలబడిన పరిస్థితుల్లో వారికి వచ్చిన అభ్యంతరకరమైనటువంటి ఆ భయంకరమైనటువంటి విపత్తులో దేవుని సన్నిధి నుంచి వచ్చినటువంటి ఆ భయంకరమైనటువంటి శిక్షలో నుంచి వారి జీవితాలు తప్పించబడినాయి. ఆ ఆశ్రయపురంలోనికి పరుగెత్తుకుని పోయి దేవుని యొక్క కనికరం పొంది వారు దేవుని మందిరంలోనికి చేర్చబడ్డారు. వారి యొక్క జీవితాల్లో ఏ విధంగా దేవుడు వారిని ఈనాడు సజీవులుగా ఉంచాడా అని ఆ దేవుని మందిరంలోనికి వెళ్ళి వారు ధ్యానించినప్పుడు వాళ్ళకి అర్థమైంది దేవుని యొక్క కృప ఎంత గొప్పదో. 48వ కీర్తన 9వ వచనంలో ఆ కొరహు కుమారులు వారి యొక్క జీవితాల ఎడల దేవుడు చూపించిన కృప వారు అర్థం చేసుకోగలిగారు. ఇంకా ఆ కృప పొందిన వారు వారి జీవిత కాలం అంతా దేవుని మందిరంలోనే, ఆయన ఆలయంలోనే ఆయన మహిమ కలిగిన కార్యాలను దేవుడు జరిగించే ఏర్పాటును వాళ్ళు చూస్తూ ఎన్నో రకాలైన కీర్తనలను రాస్తూ దేవుని మందిరంలో దేవుని కృపకొక సాక్షులుగా వారి జీవితాల్లో నిలబడ్డారు. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ విధంగా లోకంలో అనేక రకాలుగా వారి వారి ప్రతికూల స్థితుల్లో దేవుని సన్నిధానం చెంత నిలవబడి దేవుని కార్యాలను ధ్యానించినటువంటి ప్రజలు ఉన్నారు. ఎప్పుడైతే ఆ విధంగా దేవుని సన్నిధానం చెంత నిలబడి వాళ్ళు దేవుని కార్యాలను ధ్యానిస్తూ వచ్చారో దానిని బట్టి ఆయా సందర్భాల్లో వారు ఎదుర్కొనే ప్రతికూల పరిస్థితుల్లో దేవునికి మహిమకరంగా వారు నిలవబడటానికి దేవుడు వారిని బలపరిచాడు. ఎన్నో విషయాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. యోబు గ్రంథం 12వ అధ్యాయంలో యోబు కలిగిన విపత్తులో దేవుని సన్నిధిలో ధ్యానించాడు. అప్పుడు తన చుట్టూ ఉన్న తన స్నేహితుల యొక్క మాటలను పరీక్షించటానికి దేవుడు ఆయన యొక్క ఆత్మ సంబంధమైన చెవులను తెరిచాడు. ఆ తరువాత దేవుడు వేసే ప్రశ్నలను విన్నాడు. దేవుని ప్రత్యక్షత వైపుకి అడుగులు వేశాడు. దేవుడుగా మన యొక్క జీవితాల్లో ఈ విధంగా ముందుకడుగులను వేసినటువంటి పరిస్థితుల్లోని కుటుంబాలను ఈ కృపతో బయటకు వచ్చిన విధానము, అదేవిధంగా యోబులాగా దేవుని పరీక్షలో నిలబడి పొందినట్టు వలే భవిష్యత్తును చూడగలిగినటువంటి స్థితిని దేవుడిచ్చి నడిపించుకున్న విధానాన్ని మనం చూస్తాం. యెహోషువ జీవితంలోనైతే తన జీవిత కాలం అంతా కూడా ఒక జయ జీవితాన్ని జీవించటానికి దేవుని సన్నిధానం చెంత దేవుడు అతనికి వాగ్దానం చేశాడు. నీవు దివారాత్రులు
నా ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తే నీ మార్గమంతట్లో నీవు చక్కగా ప్రవర్తిస్తావని యెహోషువతో దేవుడు 1వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు మాట్లాడారు. కనుక మోషే పూర్తి చేయాల్సినటువంటి పనిని యెహోషువ దేవుని అద్భుతకరమైనటువంటి కృప పొంది తన జీవితంలో ఒక జయ జీవితంతో పూర్తి చేశాడు. అలాగే 2000 సంవత్సరాల క్రిందట ప్రభువైన యేసుక్రీస్తు వారు జరిగించినటువంటి ఆ శిలువ కార్యాన్ని, తద్వారా ఈ లోకంలో సర్వ మానవాళి యొక్క జీవితాల్లో దేవుడు జరిగించేటువంటి ఆయన మహిమ కలిగిన రక్షణ ప్రణాళికని నీ ద్వారా నా ద్వారా ఈ భూమి మీద ఉన్న ఆయనను అంగీకరించిన ప్రజల ద్వారా ఆయన సంపూర్తి చేయటానికి ఆయన ఎదురు చూస్తుండగా, ఏ విధంగా నీవు ఆయన సన్నిధిలో నిన్నెందుకు రక్షించుకున్నారో, నిన్నెందుకు పిలుచుకున్నారో, నీ కొరకు ఆయన వినియోగించినటువంటి ఆయన బలాతిశయం ఎట్టిదో, నీ జీవితం కొరకు ఆయన కలిగి ఉన్న ప్రణాళికలు ఎట్టివో నీవెప్పుడైనా ఆయన సన్నిధిలో ధ్యానించగలిగితే నీ యొక్క జీవితం ద్వారా దేవుడు అద్భుతకరంగా తన మహిమ కలిగిన ఏర్పాటును జరిగించుకోగలుగుతాడు. ఆనాడు ఇరువురు ఎమ్మాయి మార్గంలో గుండగా వెళుతున్నటువంటి 2 వ్యక్తులతో యేసయ్య మాట్లాడితే వాళ్ళ హృదయాలు మండినాయని మనం చూస్తాం. ఆ విధంగా పాత నిబంధనలో దేవుని సన్నిధిలో ఈ దావీదు హృదయము అలాగూ మండటానికి ఆసాపులాగానో, కొరాహు కుమారులాగానో, యోబులాగా లేక యెహోషువ లాగానో కాకుండా దావీదు యొక్క ధ్యానంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి? దేవుని సన్నిధిలో ఈ అంత్యకాలంలో అలాగూ మన హృదయాలు ఆయన కొరకు మండుచు ఆయన జీవము కలిగిన వాక్యాన్ని ఈ లోకంలో ఆయనకు మహిమకరంగా జ్యోతుల వలె మనం నిలబడటానికి మనం ఏ విధమైనటువంటి అడుగులను మనం వేయవలసిన వారమై ఉన్నాం. దేవుని బిడ్డలుగా మనం దానిని గుర్తెరిగి ఈనాటి కాలంలో మనం అడుగులను వేసినప్పుడు అద్భుతకరంగా ఆయన యొక్క మహిమ యొక్క ప్రత్యక్షత ఈ లోకంలో ఆయన జీవము కలిగిన మార్గంలో నడిచే ప్రతి ఒక్క బిడ్డ ద్వారా ఆయన ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. దావీదు యొక్క ధ్యానంలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే 5వ కీర్తన 1వ వచనంలో దావీదు చెబుతున్నటువంటి ఆ మాటని చూచినప్పుడు దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితాల్లో మనము ఏ పరిస్థితులను గురించి మనము ధ్యానిస్తూ ఉన్నా, ఆలోచిస్తూ ఉన్నా, తలంచుకుంటూ ఉన్నా, ఈ యొక్క విషయాన్ని మనము స్పష్టంగా అవగాహన చేసుకోవాలి. ఆయన చేస్తున్నటువంటి ఆ ధ్యానాన్ని చూసినప్పుడు ఆయన అంటున్న మొట్టమొదటి మాట 5వ కీర్తన 1వ వచనంలో, దేవా నా ధ్యానము మీద నీవు లక్ష్యముంచు. దేవుడు వ్యక్తి యొక్క హృదయ ధ్యానం, దేవుడు లక్ష్యం అంటే చాలా మందికి అసలు మనం హృదయంలో ఏమనుకుంటున్నామో ఎవరికి తెలియదులే.
మన ఇష్టం, ఎవరిని గురించి ఏమైనా అనుకోవచ్చు అని. ఈ మధ్య ఒక ఆయన అంటున్నారు, ఏమనంటే ఇప్పుడు లైవ్ డిటెక్ట్ టెస్ట్ లాగా అలాంటి టెస్ట్ చేస్తేనంట మన హృదయంలో వచ్చే ఆలోచనలు, తలంపులు, మాటలు, వాటన్నిటినీ కొందరైతే బోల్డ్గా వాళ్ళకి ఏ ఆలోచన వస్తే దాన్ని ఎక్స్ప్రెస్ చేసేసే వాళ్ళు ఉన్నారు. కానీ కొందరు చాలా హృదయం ఆలోచనలు వేరు, నోటి నుంచి వచ్చే మాటలు వేరు. అయితే అలాంటి పరిస్థితి కాకుండా మన యొక్క ధ్యానంలో మనము దేవునికి మహిమకరంగా మన ఆలోచనలని, మన తలంపులని, మన ఉద్దేశాలని దేవుడు ఎరిగి ఉన్నాడని మనము గుర్తెరిగితే అప్పుడు వాటిని మనము సరిగా దేవుని సన్నిధానము చెంత, దేవుని వాక్యానికి విధేయత చూపించి, దేవుని మాటకు అనుగుణంగా మనం ఆలోచించగలుగుతాం. దేవుని సన్నిధిలో దావీదు తన యొక్క జీవితంలో దేవుని యొద్దకు వెళ్ళినప్పుడల్లా, దేవా, నా హృదయ ధ్యానము, నా మాటలు, నా తలంపులు నీ దృష్టికి అంగీకారములగును గాక అంటాడు. అలాగూ దేవుని దృష్టికి అంగీకారములయ్యేటువంటి ఆ ఆలోచనలను, తలంపులను, ఆ ధ్యానాన్ని మన యొక్క జీవితాల్లో మనం కలిగి ఉన్నప్పుడు లక్ష్యముంచే ఆ విధంగా మన ధ్యానము 119వ కీర్తనలో చాలా విషయాలు ఉంటాయి. వాటిలో ఆ దేవుని సన్నిధానం చెంత ఆ కీర్తనాకారుడు దేవుని వాక్యాన్ని ధ్యానించుకునేటువంటి విధానం, ఆయన ఆజ్ఞలను కానీ, ఆయన కట్టడలను కానీ, ఆయన శాసనాలను కానీ, ఆయన ఉపదేశాలను కానీ ఆ అద్భుతకరంగా దేవుని సన్నిధిలో నిలువబడ్డాడు. అదే దావీదు. ఆయన అంటాడు 55వ కీర్తన 17వ వచనంలో, సాయంకాలాన, ఉదయాన్న, మధ్యాహ్నమునందు నేను ధ్యానిస్తూ నీ సన్నిధిలో నేను మొరపెట్టుకుంటూ ప్రార్థిస్తాను అని. దేవుడు ఆయన ధ్యానాన్ని లక్ష్యం ఉంచటానికి ఆయన చేస్తున్నటువంటి ఆ యొక్క ప్రాక్టీస్ని మనం చూస్తుంటే, ఆ ఆత్మ సంబంధమైన సాధకాన్ని చూస్తుంటే, ఆయన ఇంటి దగ్గర ఉంటే సాయంకాలం, మధ్యాహ్నమునందు అలా చేస్తాడు. దేవుని మందిరంలోనికి వెళితే ఆయన అంటాడు, ఆయన ఆలయంలో నేను ధ్యానించటానికి నా జీవిత కాలం అంతా ఆయన మందిరంలో నేను ఉండాలని అనుకుంటున్నాను అంటాడు 27:4 కీర్తనలో. ఆ విధంగా దేవుని మహోన్నతమైనటువంటి ఆయన ప్రభావాన్ని ధ్యానిస్తా ఉన్నాడు. ఆయన మహిమను, ఆయన ఆశ్చర్య కార్యాలని 145వ కీర్తన 5వ వచనంలో చెప్తాడు. దేవుని సన్నిధిలో తన ఎదుటున్న ప్రతికూల స్థితుల్లో, తన ముందున్నటువంటి
తాను చేయవలసిన కార్యాల్లో ఎప్పుడైతే దావీదు ఈ విధంగా దేవుని సన్నిధిలో ధ్యానిస్తూ ఉన్నాడో, దావీదే చెప్తాడు, నా ధ్యానము దేవుని దృష్టికి ఇంపుగా ఉండునుగాక అని. 104 కీర్తన 34లో, దేవా నీవు నా ధ్యానం మీద లక్ష్యముంచు అని దేవుని సన్నిధిలో ధ్యానిస్తున్నటువంటి వ్యక్తి తన యొక్క జీవితంలో దేవునికి ఇంపైనటువంటి ఒక ధ్యానాన్ని, ఆయన ఆజ్ఞలను గురించి, కట్టడలను గురించి, న్యాయ విధులను గురించి, ఆయన జరిగించేటువంటి కార్యాలను గురించి, ఆయన ప్రభావాన్ని, ఆయన మహిమను, ఆయన ఆశ్చర్య కార్యాలని ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నిలబడి ధ్యానించాడో, అప్పుడు ఆయన హృదయంలో ఒక మంట పుట్టింది. దేవుని కొరకు, ఆయన జీవము కలిగిన కార్యాలను జరిగించటం కొరకు, ఆయన వాక్యాన్ని నెరవేర్చటానికి గొలియాతు యొద్ద నిలబడిన, దేవుడిచ్చిన అభిషేకముతో, దేవుడిచ్చిన ఆత్మతో ఫిలిస్తీయుల యొద్ద పోరాడిన, తన యొక్క జీవిత మార్గంలో తన యొక్క కుమారుడే ఎదురు తిరిగినప్పుడు దేవుని వాక్యానికి విధేయుడై సింహాసనం వదిలిపెట్టి అరణ్యములోనికి వెళ్ళి దేవుని యొక్క మాటను ధ్యానిస్తూ అడుగులు వేసి, అవి దావీదుని ఒక అద్భుతకరమైనటువంటి మాదిరి ప్రభువైన యేసు క్రీస్తును ఒక ముంగుర్తుగా తన యొక్క జీవితంలో దేవుని హృదయానుసారుడైనటువంటి మనిషిగా, ఆయన చిత్తమంతా నెరవేర్చేటువంటి వ్యక్తిగా చేసినాయి. ఈ యొక్క అంత్యకాలంలో దేవుడు మనల్ని నడిపించే ప్రయాణం కూడా ఆ విధంగా దేవుడు జరిగించటానికి మన కొరకు ఎదురు చూస్తున్నాడు. నీ హృదయము, నా హృదయంలో దావీదు వలె మన అంతరంగంలో ఒక అగ్ని మండితే కానీ మన చుట్టూ ఉన్న ప్రజల యొక్క భారాలని, సమాజంలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి ప్రతికూల స్థితుల యొక్క ఆ భారాన్ని దేవుని సన్నిధానం చెంతకు తీసుకుని వెళ్ళి ఆయన జీవము కలిగిన కార్యాలను చూచేటువంటి విధంగా మనం నిలవబడలేం. ఏదైనా ఒక అగ్ని మండితేనే ఆ మోటార్ సైకిల్ కానీ, కారు కానీ మనల్ని మోసుకుని వెళ్ళగలుగుతాయి. ఆ దాంట్లో ఆ అగ్ని మండకపోతే వాటిని మనం తోసుకుని కూడా వెళ్ళలేం. అక్కడే పెట్టేసి కాముగా మన ప్రయాణానికి మరి వేరొక మార్గం చూసుకోవాలి. అలాగే ఈనాటి కాలంలో మన హృదయాల్లో ఆ పరిశుద్ధ ఆత్మ దేవుడు ఒక అగ్నిని మండించినప్పుడు మాత్రమే మనము మన చుట్టూ ఉన్నటువంటి ఈ ప్రతికూల పరిస్థితుల మధ్యలో ఆయనకు మహిమకరంగా అడుగులను వేయగలుగుతాం. ఆ విధంగా మనం అడుగులను వేయట ఈ క్రొత్త నిబంధన విశ్వాసులుగా అపోస్తులుడైన పౌలు ఈ విధంగా ఆయన యేసు క్రీస్తును పోలి నడుచుకుని ఈ భూమి మీద మన ఎదుట నిలువబడ్డాడో, ఒక మనిషి ఆ యేసు క్రీస్తు వలె ఈ జీవించవచ్చు అనేటువంటి ఒక రుజువుని చూపించాడో, ఆ విధంగా మన యొక్క జీవితాలను దేవుడు ఈ అంత్యకాలంలో నడిపించడానికి మనము ధ్యానించవలసినటువంటి వాటిని
ఫిలిప్పీ పత్రిక 4:8 చాలా స్పష్టంగా పౌలు గారు చెప్తారు, మెట్టుకు సహోదరులారా, ఏదైనా ఏ మెప్పైనా ఏవి సత్యమైనవో, మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, గలవో వాటి మీదనే ధ్యానం ఉంచుకోనండి. నీ జీవితంలో నీకు ఎదురయ్యేటువంటి ప్రతికూల స్థితుల్లో, నీకు ఎదురయ్యే నిందల్లో, అవమానాల్లో, ఈ లోకంలో నీకు ఎదురయ్యే నష్టాల్లో, బలహీనతల్లో, నీవెదుర్కొనేటువంటి ప్రతికూల పరిస్థితుల్లో దేవుని సన్నిధానం చెంతకు వెళ్ళి ఆ పరిస్థితుల మధ్యలో ఏ విధంగా ది బెస్ట్గా నీవు దేవుని వాక్యానుసారంగా నిలబడాలో వాటిని నీవు ధ్యానించి దేవుని సన్నిధానం చెంత నీవు అడుగు దేవుని సన్నిధిలో నీ హృదయము, నీ అంతరంగము ఆ దేవుని వాక్యానికి అనుగుణంగా అడుగులు వేయటానికి నీవు ఎలాంటి నిందైనా, ఎలాంటి అవమానమైన, ఎలాంటి ప్రతికూల స్థితి అయినా సరే నీవు ఏ మాత్రమును వెనుదిరగ కనబడితే ఆయన జీవము కలిగిన కార్యాలను జరిగించటానికి ఆయన ఎదురు చూస్తున్నాడు. కాబట్టి నీవు ఆయన సన్నిధిలో అలాగూ నీవు నిలువబడి ఆయన కృపా సింహాసనం చెంతకు వెళ్ళి నీ ఎదుటున్న పరిస్థితులను ఆయన సన్నిధిలో పెట్టి ఆయన జీవము కలిగిన మాట కొరకు నీవు ఎదురు చూస్తున్నప్పుడు ఆ పరిస్థితుల్లో నీవు ఎలాగూ ఒక సత్యమైనటువంటి స్థితిలో నీవు నిలబడాలో, ఎలాగూ న్యాయమైన స్థితిలో నీవు నిలబడాలో, ఎలాగూ పవిత్రమైనటువంటి స్థితిలో నీవు నిలబడాలో, ఎలాగూ దేవునికి మహిమ తెచ్చేటువంటి విధంగా ఆ ఖ్యాతిని నీ జీవితంలో దేవుడు కనపరిచేటువంటి స్థితిలో నిలబడాలో దేవుని కఠినాన్ని తెలియచేస్తారు. ఎప్పుడైతే ఆ మార్గం నీ వద్దకు వచ్చిందో దానిని నెరవేర్చటానికి, ఆ మార్గంలో అడుగులను వేయటానికి పరిశుద్ధాత్మ ఒక యోగ్యకరమైనటువంటి విధంగా ఆయన ఆత్మ అగ్ని చేత నీవు ముందుకు అడుగులు వేస్తే నీ ఎదుట ఉన్నటువంటి ఆ ప్రతికూల పరిస్థితులన్నిట్లో ఆయన అద్భుతకరంగా, ఆయనకు మహిమకరంగా నిన్ను నిలబెడతారు. అదే దావీదుని ఈనాటి వరకు దేవుని సన్నిధిలో ఒక ఉన్నతమైనటువంటి మాదిరిగా నిలబెట్టింది. అలాగే అంత్యకాలంలో ఒక దేవుని కార్యాన్ని వెల్లడి చేయటానికి నీ హృదయంలో ఆ అగ్ని మండే విధంగా నీ జీవితంలో ఉన్న పరిస్థితులను కానీ, నీ చుట్టూ ఉన్న సమాజంలో ఉన్న పరిస్థితులను కానీ నీవు చూస్తూ ఉన్నప్పుడు 17-18 సంవత్సరాల వయసులో ఆ కిర్కరు ఏ విధంగా దేవుని ఆత్మతో రేపబడి నిలబడ్డాడో, తాను అతి చిన్న వయసులోనే ఈ లోకాన్ని విడిచిపెట్టాడు. కానీ తన హృదయంలో ఆ మండిన అగ్ని ఈనాడు అనేక జీవితాలను ప్రేరేపించేదిగా మారింది. కాబట్టి దేవుని సన్నిధానం చెంత నిన్ను నీవు ఆ ప్రభువుకు అప్పగించుకొని దేవుడు నీకు అనుగ్రహించిన ఆయుష్కాల దినాల్లో దేవుడు నీ కొరకు కలిగి ఉన్నటువంటి ఆ ఏర్పాటును నీవు గుర్తెరిగి నడుచుకోవటానికి యెహోవా ధర్మశాస్త్రమును ఆనందిస్తూ దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడని కీర్తనాకారుడు చెప్తున్నట్లుగా
నీవు ఆయన సన్నిధిలో నిలబడు. నీ పక్షంగా దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. నిన్ను ఆయనకు మహిమకరంగా నిలబెట్టి నడిపించటానికి ఆయన ఎదురు చూస్తున్నాడు. అట్టి కృప దేవుడు సమృద్ధిగా ప్రతి ఒక్క బిడ్డకు అనుగ్రహించి ఆయన ఉన్నతమైన ఆత్మ కార్యాలతో ఈ యొక్క అంత్యకాలంలో ఆయన సన్నిధిలో లోకం ఎదుట నిలబెట్టును గాక. ఆమేన్. అత్యంత కృపయు విశేషమైన కనికరమును కలిగిన తండ్రి, మీకు వందనాలు. నీ సన్నిధిలో నీ ఆత్మ సహాయంతో నీ ఉన్నతమైన పిలుపులో ముందుకు నడవటానికి దావీదు ఏ విధంగా తనను తాను నీకు అప్పగించుకుని తనకు ఎదురైనటువంటి ఎన్నో రకాలైనటువంటి ప్రతికూల పరిస్థితుల మధ్యలో తాను నానైనా తన యొక్క అన్నలు తృణీకరించిన, తన యొక్క తండ్రి మరిచిపోయిన, తన యొక్క నానైనా భార్య హీనపరిచిన, ఈ లోకంలో అభిషేకించబడినటువంటి వ్యక్తిగా ఉండి భౌతిక సంబంధమైనటువంటి ఎన్నో రకాలైనటువంటి ప్రతికూల పరిస్థితులు తన ఎదుటికి వచ్చిన వాటన్నిటి మధ్యలో నీ సన్నిధిలో ధ్యానిస్తూ షిమి లాంటి అర్హత లేని వ్యక్తులు నిందించిన, సొంత కుమారుడే ఎదురు నిలిచినానైనా సింహాసనముని అధిష్ఠించిన అన్ని పరిస్థితుల్లో నీ సన్నిధిలో ధ్యానించి నీ యొక్క ఆత్మచేత మండించబడి నీ చిత్తాన్ని సంపూర్తి చేయగలిగిన వాడిగా మీరు ఉంచారు. అందును బట్టి మీకు వందనాలు. కూడిన ప్రతి ఒక్క బిడ్డను, కుటుంబాలను, యేసయ్య మినిస్ట్రీస్ పరిచర్యని, వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితాన్ని ఆ విధంగా ప్రతి విధమైన ప్రతికూల పరిస్థితుల్లో నిశ్చయంగా నీ యొక్క సన్నిధిలో నిలిచి శ్రేష్టమైనటువంటి మీదనే ధ్యానం ఉంచుకుని నీ నామానికి మహిమకరంగా నిలబడి అనేకులు ఎదుట గొప్ప సాక్షులుగా మీరుంచి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నమ్మకమైన నామములో ఈ మనవులు ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మన రక్షకుడు త్వరలో రానైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ సహవాసము ఇలాగ భూమి మీద ఆయన సన్నిధానము చెంతకొచ్చి ఆయన మార్గదర్శకత్వంతో ఆయన సన్నిధిలో ధ్యానిస్తూ ముందుకు అడుగులు వేస్తున్న వారికి, కూడిన మనకును మన కుటుంబాలకు, యేసయ్య మినిస్ట్రీస్ పరిచర్యలకు ప్రభు రాకడ పర్యంతము తోడయుండి ఆయన మహిమ కార్యాలను లోకంలో ప్రత్యక్షపరచును గాక. ఆమేన్.